గ్రామ పెద్దలకు, ప్రధాన ఉపాధ్యాయుల వారికి, నా తోటి ఉపాధ్యాయులకి, ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ, పిల్లలకి అందరికీ కూడా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆహ్వానం అండి. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్లో ఒక టీచర్ ఎలా ఉంటారు అంటే, మన స్కూల్లో పిల్లలు వచ్చాక ఒక టీచర్ పిల్లల్ని ఏ విధంగా పరిశీలిస్తాడనేది మీతో కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. మన స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి మనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. మనకి అక్కడ ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే పిల్లలు బయటకు వెళ్ళగానే ఏబిసిలు నేర్పించేస్తారు, స్పెల్లింగ్ నేర్పించేస్తారు, చక్కగా ఇంటికి వచ్చి ఏం చేశారు ఏం చదివారు అంటే స్పెల్లింగ్ చెప్పేస్తారు. కానీ మిగతా మేము పరిశీలించేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ పరిశీలించరు. మన బడిలో వచ్చినప్పుడు మేమైతే ఇక్కడ ఖచ్చితంగా సీజీ అని ఉంటాయి, 5 సీజీలు ఉంటాయండి. ఫస్ట్ సీజీ ఏంటంటే పిల్లల్లో శారీరకంగా అభివృద్ధి ఉందా లేదా. అందులో స్థూలకంఠాలు, సూక్ష్మకంఠాలని 2 ఉంటాయి. మన బడిలో పిల్లలు వచ్చినప్పుడు పిల్లలు స్థూలకంఠాలు, సూక్ష్మకంఠాలు అంటే, సూక్ష్మకంఠాలు అంటే కనీసం మన పిల్లలు వేళ్లతో ఒక పెన్సిల్ అయినా పట్టుకోగలుగుతున్నారా లేదా, ఆ పట్టుకున్న దాన్ని వాళ్ళు రాయగలుగుతున్నారా లేదా, ఇలాంటివన్నీ మేము పరిశీలిస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో ఏమైనా వికాసంలో ఏమైనా ఇబ్బంది ఉందా, వాళ్ళ చేతులు వాళ్ళు రాయడంలో ఏమైనా వాళ్ళకి ఫింగర్స్లో ప్రాబ్లం ఉందా, వాళ్ళలో అభివృద్ధి ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాం. తర్వాత స్థూలకంఠాలంటే మిగతా పార్ట్స్ అంటే కాళ్ళు, చేతులు, తల, మాట్లాడే విధానం, వాటిలో ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది మేము పరిశీలిస్తాం. తర్వాత ఇప్పుడు శారీరక అభివృద్ధి అయిపోయింది కదండి, తర్వాత మానసిక అభివృద్ధి అంటే మేధో అభివృద్ధి అనమాట. పిల్లలు మేము చెప్పింది కనీసం అవగాహన చేసుకుంటున్నారా లేదా, అవగాహన చేసుకునేదాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మనతో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా అని మేము పరిశీలిస్తాం. తర్వాత మనకి శరీరం అయిపోయింది, బ్రెయిన్ అయిపోయింది, భాషా అభివృద్ధి కావాలి. భాషా అభివృద్ధి అంటే కనీసం పిల్లవాడు మనతో మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లేదంటే వాళ్ళ మాతృభాష ఇంకేదైనా ఉంటే అందులో కనీసం పిల్లవాడు మాట్లాడుతున్నాడా లేదా, అందులో వికాసం ఉందా లేదా అనేది మేము పరిశీలిస్తాం. తర్వాత 4వది వచ్చి సామాజిక సాంస్కృతిక అభివృద్ధి అంటే సొసైటీతో పిల్లవాడు ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడా లేదా. ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే రేపు పిల్లలు అల్లరి పిల్లలు కానీ లేదంటే ఇంకో రకంగా పేర్లు చెప్తారు. బట్ మనం చేసే పని ఇది కరెక్టా కాదా అని పిల్లోడు కనీసం అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన వస్తుందా లేదా అని మేము పరిశీలిస్తాం. ఇలాగా ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్లో కూడా మాకు నేర్పించమనేది ఇదే CG1 CG2 అని. మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా టెక్స్ట్ బుక్లు కూడా మార్చేశారండి. టెక్స్ట్ బుక్స్ ఇంతకు ముందున్న విధానం వేరు, ఇప్పుడున్న విధానం వేరు. మీరు ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్ళి చైతన్య, నారాయణ లేదా ఇంకేదైనా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పిల్లల్ని IIT బ్యాచ్ అండి, మా పిల్లోడు IIT బ్యాచ్ అవుతున్నాడు అంటారు. IIT అంటే మీకు ఐడియా ఉందో లేదో, ఇంటర్ అయిపోయిన తర్వాత MPC పిల్లలు, MPC గ్రూప్ చదివిన పిల్లలు నీట్, NIT, IIT అని పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి. వాటిల్లో సీట్ పడితే ఫ్రీగా చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత వెంటనే ఫారెన్ నుంచి కానీ మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదండి, అలాంటి కంపెనీలు వాళ్ళని హైర్ చేసుకుంటాయి. అలా కాకుండా నీట్ బ్యాచ్ అని వేరేది ఉంటుంది, అంటే డాక్టర్కి. ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మాత్రమే చదువుతారు. ఇవన్నీ మన గవర్నమెంట్ ఇప్పుడు అర్థం చేసుకొని 1వ తరగతి పిల్లోడికి కూడా మొత్తం ప్యాటర్న్ మొత్తం మార్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే IITకి ప్రిపేర్ అవుతున్నారో సేమ్ క్వశ్చన్స్ మనకి IITకి ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది చూసారా, ఈ సబ్జెక్ట్ని సేమ్ ఇలాగే క్వశ్చన్లు ఇచ్చేస్తాం అనుకోండి, ఇచ్చేస్తే మనం రాసేస్తాం. కానీ IIT ఎగ్జామ్లో అలా ఇవ్వరు అనమాట. ఈ మ్యాటర్ని మనం ఐడియా చేసుకున్నాం కదా, దీనికి రిలేటెడ్గా ఇంకో సబ్జెక్ట్ ఇంకో మ్యాటర్ ఇస్తారనమాట. దాన్ని పిల్లలు రాయాలి. ఇది వాళ్ళకి వస్తేనే అది రాయగలరు, ఇది వాళ్ళకి రాకపోతే రాయలేదు. బట్టి పట్టేస్తే ఇది రాస్తారు. ఈ సబ్జెక్ట్ని అవగాహన కల్పిస్తే వాళ్ళు ఇలాంటి మ్యాటర్ని ఇంకో క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయగలుగుతారు. సో అదే విధానంలో మనకి టెక్స్ట్ బుక్లు వాళ్ళకి IITలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి ఇప్పుడు మార్చేశారండి.
ఈరోజు మేము ట్రైనింగ్లకు కూడా వెళ్ళాం సెలవుల్లో. చాలా బాగా చెప్పారు మాకు. మన స్కూల్లో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము. అదేవిధంగా తల్లిదండ్రులుగా మీరు కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాలి, మేము కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. మీరు మేము కలిసి మాట్లాడుకొని మంచిగా చెప్తేనే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఇంటి దగ్గర మేము ఇక్కడ స్కూల్లో వర్తిస్తాం, ఖచ్చితంగా వర్తిస్తాం. పైగా మేమైతే ఇక్కడ తెలుగు కన్నా ఇంగ్లీష్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం. మా ఉద్దేశం ఏంటంటే సీతంపేట స్కూల్లో చదివే పిల్లలు బయట ఏ స్కూల్లో నుంచి, ప్రైవేట్ స్కూల్లో నుంచి వచ్చి పిల్లల్ని చదవమన్నా వాళ్ళతో వీళ్ళతో పోటీ పెడితే వాళ్ళకన్నా మన పిల్లలు ఒక మెట్టు పైన ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. మేము ఆ మోటివ్తోనే మాకు 3:30కి పడైపోయినా కూడా దగ్గర 6 దాకా బళ్ళలోనే ఉంచుతామండి. మా దగ్గర ఎలా అంటే చదువులు కానీ ఇంగ్లీష్ స్పీచ్లు ఉన్నాయి, మన పిల్లలతో ఇప్పుడు చెప్పిస్తామండి. ప్రైవేట్ స్కూల్ పిల్లలే చెప్తారని కొంతమంది అనుకుంటారు. మన పిల్లలు ఏమాత్రం తక్కువ కాదు, వాళ్ళు పర్ఫార్మెన్స్ అంతా మీరు చూద్దరు. ఇంగ్లీష్ స్పీచెస్లో కానీ, ఇంగ్లీష్ మాట్లాడడంలో కానీ, ఇంగ్లీష్ చదవడంలో కానీ, పిల్లలు డ్యాన్స్లో కానీ, పాటల్లో కానీ, అన్ని స్పోర్ట్స్లో కానీ మన స్కూల్లో ఇది లేదు అని చెప్పడానికి, వేలు పెట్టడానికి అవకాశం ఇవ్వం మేము సాధ్యమైనంత వరకు. మీరు మమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని మా దగ్గర పంపించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మీ యొక్క పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు మేము తీర్చిదిద్దడంతో పాటు మీరు కూడా మాకు మీ ప్రోత్సాహం అందిస్తేనే మన పిల్లల్ని మనం అందరికన్నా బాగా ప్రిపేర్ చేయొచ్చు. రేపటి సొసైటీకి మంచి పౌరులుగా మనం వాళ్ళని అందించవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.